ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శిష్య లక్షణాలని ఉపదేశం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. శిష్యుడు ఇట్లా ఉండాలి. నువ్వు ఆ శిష్య లక్షణాలని ముందర సంతరించుకో. ఇది అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. ఏం చేయాలి అనేటటువంటి తనే చెప్పాడు మాట. మనం చేసే ప్రతి పనిని యజ్ఞమయం చేసుకోవాలి. ఎందుకంటే అలా చేసినప్పుడే ఆ చేసే పనులు మన మీద కొత్త భారాన్ని మోపవు, ఉన్న భారాన్ని తగ్గిస్తాయి కూడా. మనం ఎంతో కాలంగా కర్మ వాసనలని మనతో పాటు చేర్చుకుని తిరుగుతున్నాం. మనం అలాంటి కర్మలు మన మీద ఎన్నెన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇవన్నీ పోవాలి. కానీ అసలు అవి ఎక్కడుంటాయో ఎలా ఉంటాయో కూడా మనకేం తెలియదు కదా. అంచేత పోవాలి అని అనుకుంటే లాభం ఏమిటి కనుక? ఎలా పోతాయి? చేత పోవడానికి సాధనం ఇది అని కృష్ణుడు చెప్తున్నాడు. నువ్వు చేసేటటువంటి కర్మలే ప్రాచీన కర్మవాసల్ని తొలగించగలిగే సాధనాలు కూడా. కానీ ఇప్పుడు చేసేటటువంటి ఈ కర్మలు ఎలా చేయాలి అని తెలుసుకుని చేసినట్లయితే ఇవి గతంలో పేరుకుండేటటువంటి కర్మల యొక్క వాసనలన్నింటినీ కూడా క్రమంగా తొలగిస్తాయి. అయితే ఇవి ఎలాగ చేయాలి అనేదాన్ని నువ్వు మొట్టమొదటి తెలుసుకోవాలి. అంచేత తెలివిని గురించి చెప్తున్నాడు, జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు అన్నమాట. 4వ అధ్యాయానికి జ్ఞానయోగం అని కదా పేరు. 3వ అధ్యాయంలో కర్మల గురించి చెప్పాడు ఆయన. కర్మలని యజ్ఞములుగా మార్చగలిగే జ్ఞానాన్ని గురించి 4వ అధ్యాయంలో ఉపదేశం చేస్తాడు ఆయన. అందుకో దానికి జ్ఞాన యోగము అని పేరు పెట్టాడు ఆయన. ఈ జ్ఞానాన్ని నీకు పెద్దలు ఉపదేశం చేయాలయా. నేను కూడా చెప్పాను అనుకో, కానీ నేను చెబితే నీకు మావాడే కదా అని అనిపిస్తుంది. చూడండి, సాధారణంగా ఏదో ఇంటి మందు పనిచేయదని అంటుంటారు కదా. అదో మనవాళ్ళైతే ఇప్పుడు మన అమ్మో నాన్నో అన్నో అక్కో చెల్లో తమ్ముడో ఎవరో ఒకళ్ళు వాళ్ళు కొంచెం బుద్ధిమంతులు తెలివేంటనే డాక్టర్స్ అని అనుకోండి. అయినా మనకు అవసరమైనప్పుడు వాళ్ళు ఇస్తే ఆ మందు మనకి పనిచేయదు. పైసలు ఇచ్చి బయట వాడి దగ్గర తీసుకుంటేనే పనిచేస్తుందండి. అది ఇది ఉచితంగా వచ్చేది కదా, అంచేత ఇది పనిచేయదు. ఇంటి మందు ఏదో పెరటి మందు ఏదో పనిచేయడం తక్కువ అని అంటుంటారు. అంచేత నేను నీకు చెప్తున్నాను, నేను నీకు ఇంటివాడిని. అంచేత నేను చెబితే నీకు దాని మీద పెద్ద విశ్వాసం ఉండదు. ఇప్పుడు అమ్మ చెప్పేదానికంటే ఆయా చెబితే త్వరగా వింటాడండి పిల్లాడు. నేను చెప్పేదానికంటే నువ్వు ఎవరైనా మంచి ఉత్తములైనటువంటి గురువులు చెప్తే నువ్వు సక్రమంగా నీకు అర్థమవుతుందా. కనుక అట్లాంటి వాళ్ళని వెళ్ళి ఆశ్రయించు. నేను చెప్పింది సరియా కాదా అనేది అక్కడ ఒకసారి నిర్ణయం చేసుకో. ఆ నిర్ణయం చేసుకోవడానికి వాళ్ళని ఆశ్రయించడానికి నువ్వు వెళ్ళేటప్పుడు ఇలా సిద్ధపడి వెళ్ళు, ఇలా ప్రిపేర్ అయి వెళ్ళు అని పాప ఆయన్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. చేత తద్విధి, అది తెలుసుకో. ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన? ముందర ఆర్జవాన్ని అలవాటు చేసుకో. బీ స్ట్రైట్ ఫార్వర్డ్. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే మళ్ళీ అలాగ కరెక్ట్గా ముక్కుకు సూటుగా తిన్నగా వెళ్ళిపోవడం అని కాదండి. మనస్సు వాక్కు చేత 3 కూడా ఒక క్రమంలో సాగేటట్టు, ఇవి 3 కూడా శుద్ధమై ఉండేటట్టు. వాచిక శుద్ధి, కాయిక శుద్ధి, మానస శుద్ధి,
ఈ 3 ఉండేట్టుగా నువ్వు తయారయ్యి అప్పుడు వెళ్ళి ఆశ్రయించవా, అప్పుడు నీకు వాళ్ళు చెప్పే విషయం అర్థమవుతుంది. అప్పుడు నేను చెప్పింది కూడా అర్థమవుతుంది నీకు ఈ 3 కనుక ఏర్పడ్డట్టయితే. ఇప్పుడు తమాషా ఏంటంటే ముందర ఆ యోగ్యతను సంపాదించుకుంటే అందులో ఉంచింది ఏదైనప్పటికీ కూడా అది నిజమైనటువంటి కాంతి కలదవుతుంది. అది లేనప్పుడు సరే ఇప్పుడు నేను చెప్తే నీకు ఎంత అర్థమైందో వాళ్ళు చెప్పినా నీకు అంతే అర్థమవుతుంది. నేను చెబితే ఎలా అర్థమైందో వాళ్ళు చెప్పినా నీకు అట్లానే అర్థమవుతుంది నీకు. అప్పుడు అంచేత వాటిని నువ్వు సంపాదించుకో, వాటిని ఈ త్రికరణ శుద్ధిని ఏర్పరచుకుని వెళ్ళు. అది కలిగిన వాడిని యోగ్యుడైన శిష్యుడు అని అంటాం. మనకి రాముడి దగ్గర కనిపిస్తుందండి, రామ అనుజుడి దగ్గర కూడా కనిపిస్తుంది మనకి. రామానుజుల దగ్గర కనిపిస్తుంది. రాముడి దగ్గర ఎక్కడ కనిపిస్తుంది? విశ్వామిత్ర మహర్షితోటి పాపం తను వెళ్ళాడు. ఆయన చిన్నప్పుడు దశరథ మహారాజు గారు పంపిస్తే విశ్వామిత్రుడు నాకు రాముడు కావాలి నా యాగ రక్షణ చేయడం కోసం అని అడిగినప్పుడు దశరథ మహారాజు గారు సరే వెళ్ళమని చెప్పాడు. ఆయన 10 రోజులు కావాలట గురువు గారికి, చక్కగా 10 రోజులు సేవ చేసి తిరిగి జాగ్రత్తగా రా అని ఆశీర్వదించి పంపించాడు రాముడిని. సరే వెళ్ళాడు. ఆయన కూడా పెట్టుకున్నటువంటి రోజుల్లో ఇతనికి చాలా చేస్తాను తను ఎప్పుడో వాగ్దానం అయితే చేసి ఉన్నాడు. దశరథుడి అడిగేటప్పుడే శ్రేయశ్చ అస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయ, రామచంద్రుడికి నీకు అనేక రకాలైనటువంటి లాభాలు నేను కలిగిస్తా. నా దగ్గర షడ్రాత్రమైనటువంటి యాగాన్ని నేను చేస్తున్నా, దాన్ని కాపాడటం కోసం 10 రోజులు నాకు కావాలి. ఆయన అడిగింది అది రామచంద్రుడిని. జస్ట్ 10 days నా దగ్గరికి నువ్వు పంపించినప్పుడు 10 రోజులు నాతో ఉంటే రోజుకి కనీసం ఒక్కొక్క బెనిఫిట్ నేను కలిగిస్తా అతనికి. అంటే 10 రోజులుంటే 10 రకాల లాభాలు నేను కలిగిస్తా. జ్ఞాపకం పెట్టుకో, కలిగించే ప్రతి బెనిఫిట్ కూడా, ప్రతి లాభము కూడా నేను తప్ప మరొకడెవడు చెయ్యలేనిది, అలాంటివి నేను ఇస్తా అన్నట్టుగానే ఆయన చేశాడు కూడా. ఆయన చేసిన విశ్వామిత్రుడు చేసిన ఉపకారాలు మనం లెక్క పెట్టుకోవాలి. రామాయణంలో రాముడి చరిత్ర మనం చదివేటప్పుడు ఒకసారి లెక్కపెట్టి చూడండి, మనకి 10 శ్రేయస్సులు కనిపిస్తాయి మనకి. అసలు ఇంకా ఎక్కువ చేసాడేమో కూడా. ఉదాహరణ కోసం చెప్తా, సీతమ్మని రామచంద్రుడికి వివాహం జరిగేటట్లుగా చేయుట ఇంకొకటి ఎవరిని చేయగలడే పని? నో. అటు దశరథుడు చేయలేడు, అటు జనకుడు చేయలేడు, మరెవరూ చేయలేరు. విశ్వామిత్రుడు కనకనే చెయ్యగలిగాడు. అది ఇది ఒక ఉదాహరణ. అట్లానే రాముడికి అస్త్రములను ఉపదేశము చేయుట. రాముడికి అంతకుముందే ధనుప్రయోగం చేయడం అనేటువంటి దానికి ఎప్పుడో వచ్చును, ఆయనకి చిన్నప్పటి నుంచి వచ్చును. ఆయనకి బాణాలు వేయడం వచ్చును, రకరకాల బాణాలు వేయడం వచ్చును. అయోధ్యాపురంలో ఉండేటువంటి ప్రజలే రాముడి గురించి చెబుతూ నావిజిత్య నివర్తతే, ఎప్పుడైనా సరే ఏదైనా ఈ పని నేను సాధిస్తా అని రాముడు వెళ్ళినట్టయితే, మహారాజా దశరథ నీ కుమారుడు ఎప్పుడైనా అలా వెళ్ళినట్టయితే బయటికి మళ్ళీ దాన్ని తీసుకొని రాకుండా వెనక్కి తిరిగి రాడండి. ఎవరితోటైనా స్పర్ధ ఏర్పడితే, పోటీ ఏర్పడితే, ఎవరినైతే తనకి ప్రత్యర్థిగా భావిస్తాడో అతనిని ఓడించకుండా వెనక్కి తిరిగి రావడం అనేటువంటిది ఎప్పుడు అతని యొక్క జీవితంలో ఇంతవరకు జరగనే లేదు. అంచేత రాముడు సామాన్యుడు కాదయా, నీ పిల్లాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ రాముడు అంటే ఏమిటో మాకు తెలుసును కనుకనే ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్ర ఆవృత ఆననం అని మాకు రాముడు రాజుగా కావాలి. దశరథుడు ప్రపోజ్ చేశాడు, చేయగానే మొత్తం సభలో వాళ్ళంతా ఓ కావాలి రాముడు, కావాలి రాముడు, కావాలి రాముడు ఇలా అరవడం ప్రారంభించారు.
అంతే పాపం దశరథుడికి సంతోషం వేసింది, కానీ కొంచెం అలా మళ్ళీ అంత సంతోషం వేసినట్టుగా చూపిస్తే మళ్ళీ ఏదో వారసత్వపు పోరు అని ఎక్కడంటారు అని కొంచెం భయం వేసింది. అందుకోసమని ఏదో తను ఇష్టపడి తన కొడుకుని రాజుని చేస్తున్నట్టు కాకూడదు కదా. ప్రజలు కోరుకున్నందువల్ల తను రాజుని చేశాడు అనే విషయం తెలియాలి. అందుకోసం ఆయన అడిగాడు, ఏమిటరా నేనేం మిమ్మల్ని జైల్లో పెట్టానా, మిమ్మల్ని నేను బంధించానా, మిమ్మల్ని ఏదో నేను పంజరంలో పెట్టేసి హింసిస్తున్నట్టుగా, ఒక్కసారి విముక్తి అయిపోదామని ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఏదో నేను మాట వరుసకి ఏదో పిల్లాడు పెద్దవాడు అవుతున్నాడు కదా, అతన్ని యువరాజు చేద్దాం అని నేను అడిగితే, అప్పుడేం కొంపలు అంటుకుపోయాయ్యా, నీకేం ముసలాడు అయిపోయా, ఈయనకి 60,000 ఏళ్ళు అప్పటికి, ముసలాడు అయిపోయా ఏమిటి, ఇంకా కొంతకాలం ఉండొచ్చు కదా, నువ్వే పాలించవచ్చు కదా, ఇలా అడగాల్సింది పోయి మీరు నేనేదో మిమ్మల్ని భూతం పట్టుకున్నట్టుగా, ఒక్కసారి నేను పోతే రాముడు పరిపాలిస్తే మీకు ఏదో సుఖం ఏర్పడుతుంది అన్నట్టుగా, ఏమిటో నేనేదో తప్పు చేసినట్టుగా ఏమిటో ఇలా మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు. మొహమాటానికనే కనీసం నువ్వే ఉండితే ఏమండి అప్పుడే ఏమంటుకుపోయిందయ్యా కొంప, ఏం ఉండొచ్చు కదా నువ్వు కొంతకాలం అని అనొచ్చు కదా. అసలు మన తెలుగు వాళ్ళకి అక్కడి నుంచే వచ్చిందండి ఇది. ఎవరైనా ఏదైనా ఏమండి కాఫీ తాగుతారా అని అడిగారు అనుకోండి, అబ్బబ్బా వద్దులెద్దురు ఆ వద్దులెద్దురు ఇలాంటి అన్నంటే వాడు తప్పనిసరిగా ఇవ్వాలని అర్థం అనుకోండి. మామూలుగా అలా కాకపోతే ఐ డోంట్ వాంట్ అంటారు, సింపుల్గా చెప్పేస్తారు, అక్కడ దగ్గర క్లోజ్ అయిపోతుంది. అబ్బబ్బా వద్దులెత్తురు, అబ్బబ్బా ఎందుకు లెత్తురు అని ఇలా అన్నాడు అనుకోండి, వాడికి తప్పకుండా వాడికి ఇచ్చి తీరాలని అర్థం. మొహమాటం ఏమిటో తెలుగు వాళ్ళకి మరీ ఎక్కువ. వాడికి వద్దంటే వద్దని చెప్పచ్చు కదా, అమ్మా పర్వాలేదు లెత్తురు, ఆవిడ భోజనం చేశారండి, ఏదో అయిపోయింది లెద్దురు అంటే వాడికి లోపల తిందామని ఉంది వాడికి, కానీ బాగుండదేమో. కొంచెం బతిమాలితే, కొంచెం గట్టిగా చెబితే సరే అంగీకరిద్దాంలే అని కాస్త బతిమాలించుకోవాలనే మనస్తత్వం ఈ దశరథుడి గారి దగ్గర నుంచి వచ్చిన పరంపర అంటే మనందరికీ. అంటే మనకి బహుశా తెలుగు వాళ్ళు ఆయన కొంచెం ఆ సంప్రదాయానికి కొంచెం దగ్గర వాళ్ళు అయి ఉంటామండి మనం. ఆయన పుట్టింది అయోధ్య, వీళ్ళు ఇక్కడెక్కడో తెలుగు ప్రాంతాలు అయినప్పటికీ కూడా వారసత్వపు క్రమం. అందుకే రామాయణాలు ఎక్కువ భాగాలు చూస్తే మనకు అట్లాగా మన తెలుగు వాళ్ళ అలవాటుకి తగ్గట్టుగా కనిపిస్తుంటాయి. సరే దశరథుడు అడిగాడు, ఎవరా కాస్త ఏమైంది అప్పుడేమైపోయింది అనొచ్చు కదా, ఏమిటి పెద్ద నేను మిమ్మల్ని హింసిస్తున్నట్టు, నేను పోయి రాముడే రావాలన్నట్టుగాను ఏమిటి అరుపోదు మీరును అంటే, అవునయ్యా మీరు నువ్వే చెప్పావు కదయా అంటే, అవును నిజమే చెప్పాను, చెప్తే మాత్రం మీరు అడగాలి కదా కాస్త నన్ను, ఉంటే పర్వాలేదని అనొచ్చు కదా, నేను తప్పేం చేశానా, అవునయ్యా తప్పు చేశానా అన్నాడు ఆయన. అవునయ్యా ఏం చేశానన్నాడు. నీకంటే బుద్ధిమంతుడైన కొడుకుని కన్నావా. దాంతో ఆయన టక్కుమని చొక్కా చిరిగిపోయింది ఒక్కసారి ఆనందంతో. నాకంటే బుద్ధిమంతుడు, ఏం బుద్ధిమంతుడు చెప్పండి మీరు అన్నాడు. అప్పుడు చెప్పారండి వాళ్ళంతా, రాముడిలో ఉండేటటువంటి యోగ్యతలు ఏమిటి, ఆయనలో ఉండే గుణాలు ఏమిటి, ఆయన యొక్క ప్రభావం ఏమిటి, ఆయన యొక్క మనస్తత్వం ఏమిటి, ఇలా చెప్పేటప్పుడు దాంట్లో ఇది కూడా ఒక లక్షణం అన్నమాట. ఎప్పుడైనా ఆయన ఎవరితోటైనా స్పర్ధకి వెళ్ళినట్టయితే, యుద్ధానికి వెళ్ళినట్టయితే, నా అవిజిత్య నివర్తతే, వాడిని ఓడించకుండా వెనక్కి తిరిగి రావడం అనేది లేనే లేదు. అంతేకాదు పెద్దలని ఎప్పుడూ సేవిస్తూ ఉంటాడు. అస్త్రయోగ్య అంతరేష్వపి, తాను నేర్చుకునేటువంటి అస్త్రాల యొక్క ప్రయోగపు మధ్యలో దొరికేటటువంటి అవకాశాల్లో కూడా ఆయన పెద్దల్ని సేవిస్తూ ఉంటాడు. ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలు అన్నమాట. అంటే రాముడికి అంతకుముందే శస్త్రముల వాడకం తెలుసును, అస్త్రముల వాడకం కూడా తెలుసును, కొద్ది కొద్దిగా తెలుసును ఆయనకి. కానీ విశ్వామిత్రుడితోటి వెళ్ళిన తర్వాత ఆయన సుమారుగా 60 పైచిలకు అస్త్రాలను ఉపదేశం చేశాడు ఆయన. ఇది ఎవరు ఇవ్వగలేను. అందులో జృంభకాస్త్రం అని ఒకదాన్ని ఇచ్చాడండి. అదైతే అసలు ప్రపంచంలో ఎవరికి తెలియదు. దాని ప్రయోగం కానీ దాని ఉపసంహారం కానీ ఒక్క విశ్వామిత్రుడికి తెలుసును.
అది రాముడికి ఉపదేశం చేశాడు ఆయన. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఉపకారం ఆయన చేసినటువంటి 10 ఉపకారాల్లో. ఇలాగ మనం లెక్క పెడితే 10 ఉపకారాలకు పైనే రాముడికి విశ్వామిత్రుడు చేసినవి కనిపిస్తాయి. నేను ఒక్కొక్క రోజుకి కనీసం ఒక్కొక్క ఉపకారం చేస్తాను. నాకు 10 రోజుల కోసం రాముడిని ఇవ్వండి, నేను 10 రకాల ఉపకారాలు ఇంకెవడు ప్రపంచంలో చేయలేడవి, నేను ఒక్కడనే చేయగలనవి నేను చేసి రాముడికి మళ్ళీ నీకు తీసుకొచ్చి చక్కగా పువ్వుల్లో పెట్టి అప్పగిస్తా అన్నాడు. సరే, దశరథుడికి మొట్టమొదటి అర్థం కాలేదు, అంత అనుకూలంగా స్పందించలేదు. విశ్వామిత్రుడు కోపం వచ్చింది. తర్వాత వశిష్ఠుడు చెబితే సరే దశరథుడు అంగీకరించాడు, పంపించాడు, వెళ్ళాడు రాముడు. యాగ సంరక్షణ పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పటిదాకా కూడా బుద్ధిమంతుడంటే బుద్ధిమంతుడండి. విశ్వామిత్రుడికి ఎంత సంతృప్తి కలిగిందో. తన వెనక వచ్చి మొదటి నాటి రాత్రే చక్కగా ఆకులు పరిచి పడుకుండా అని అంటే మాట్లాడకుండా పాపం రాముడు లక్ష్మణుడు ఇద్దరు పడుకున్నారండి బుద్ధిమంతులే. ఎంత సంతోషం! మాకు పరుపు కావాలి, మాకు తలగడ కావాలి, మాకు ఫ్యాన్ కావాలి అంటే పాపం ఏం చేసి ఉండేవాడు విశ్వామిత్రుడు తెలియదు మనకి. కానీ పిల్లలు అలా అనలే, బుద్ధిమంతులు. ఎంత వయసు అంటే 13 ఏళ్ల వయసు పిల్లలు. కానీ మాట్లాడలేదండి, చెప్పినట్టు విన్నారు. ఎంత ఆనందం వేసిందో అతనికి. సరే, మర్నాడు పొద్దున చక్కగా సంధ్యావనం చేసుకుండా స్నానం చేశాడు, సంధ్యావనం చేసుకున్నాడు సరయూ నదిలో, ఆ తర్వాత గంగా నదిలో ప్రతి పూట. అంతేకాదు ఆయన ఇది చెయ్యి అని చెబితే మొట్టమొదటి పాపం రాముడు కొంచెం సందేహించినట్టుగా కనిపించిన తర్వాత గురువుగారు చెప్పారంటే చెయ్యడమే అనే స్థితిలో తాటకా సంహారం జరిపేటప్పుడు అనమాట. రోజు చెప్పాడు, ఆయన వచ్చి మీద పడిపోతుంది ఆ పిశాచి. కొట్టవయా అంటాడు పాపం విశ్వామిత్రుడు. ఇప్పుడే మొట్టమొదటి ఫస్ట్ బాణం వేస్తున్నాను, అది వేసేది ఏదో ఈ రాక్షసి మీద వేయడం ఏమిటి, అందులోని ఈ ముసల్దాని మీద వేయడం ఏమిటి అని పాపం ఈయనకి సందేహం. కానీ వచ్చి మీద పడిపోతుంది. ఆలోచించకు వేయి అంటాడైనా. సరే, మొట్టమొదటి పాపం సంహరించడం ఎందుకు కానీ కాస్త చేతులు కట్ చేసి కాళ్ళు కట్ చేసి దాని ప్రయాణాన్ని ఆపి ఇలాంటివో ప్రయత్నాలు చేశాడు. కానీ అమ్మో, అసలు ఆవిడ ఎక్కడ ఏ రకంగానూ కూడా ఆపడానికి శక్యం కానంత ప్రభావంతో ముంచుకొస్తుంటే విశ్వామిత్రుడికి భయం. అప్పుడు రాముడు తత్వం తెలుసుని తనకి అహం వేద్మి అనగలిగాడు ఆయన. నేను తెలుసునయ్యా, నాకు తెలుసునయ్యా రాముడు అంటే ఏమిటో అనగలిగిన వ్యక్తికి కూడా ఆ తాటకు వచ్చి మీద పడుతుంటే పాపం చిన్న ఆకారం కదా, చిన్నపిల్లాడు, ఇంకా 13 ఏళ్ళు ఎంత ఉంటాయి కనుక ఏమైపోతుందో ఇతనికి అని పాపం వీళ్ళిద్దరికీ కూడా మంగళాశాసనం చేసి దృష్టి తీసి రక్ష పెట్టి తాటకని తన యొక్క తాపస ప్రభావం చేత హుంకరించి ఆవిడ మీద పడకుండా ఆపాల్సి వచ్చింది. సరే, తర్వాత గురువుగారు చెప్పారు కనుక వేసేద్దాం అని ఇతను బాణం వేసి ఆవిడ యొక్క ఉపద్రవాన్ని తొలగించాడు అని అనుకోండి. అంటే గురువు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించాడు ఆయన. గురువు వెంట తిరిగేటప్పుడు కూడా ఆయన ఎట్లా ఉండాలి అని శాసించాడు, అదే క్రమంలో ఉన్నాడు ఆయన. యజ్ఞం జరుగుతుంది, 6 రాత్రులు జరిగేటటువంటి యాగం ఇది. దుష్టులైనటువంటి మారీచాదులు ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే వాళ్ళు పగలే వస్తారు నియమం లేదు, రాత్రి వస్తారని నియమం లేదు, సంధ్యావేళల్లో వస్తారని నియమం లేదు. అసలు వాళ్ళు సహజంగా అయితే రాత్రులు తిరిగేవాళ్ళు, వీళ్ళేమో పగలపూట కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. అంచేత ఎప్పుడు రాత్రి పగల నియమం లేదా, 6 రాత్రుల్లో ఎప్పుడైనా రావచ్చును, జాగ్రత్తగా ఉండండి. నేను నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతున్నాను, మౌని ఆయన, నేను మౌనంలోకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అసలు ఆయన కూడా చెప్పలేదు, ఇది వీళ్ళని చూసుకోమని చూపించాడు, వెళ్ళిపోయి ఆయన మౌనంలో కూర్చున్నాడు అంతే. ఆ తర్వాత చుట్టూ ఉండేటటువంటి ఋషులు చెప్పారు రాముడితో, అయ్యా మీ ఋషి గారు ఇంకెప్పుడు మాట్లాడు, ఈయన ఇప్పుడు మౌనంగా ఉంటున్నాడు, ఈయనప్పుడు ఈ యాగం పూర్తయ్యేంతవరకు ఆయన మౌనంలోనే ఉంటాడు, జాగ్రత్తగా ఉండండి అని పిల్లల్ని హెచ్చరించారు చుట్టూ ఉండేవాళ్ళంతా. దానికి తగ్గట్టుగా ఈ పిల్లలిద్దరూ కూడా 6, ఇప్పుడు మామూలుగా మనకి పగటిపూట కూర్చోబెడితేనే చిన్నపిల్లల్ని
ఒక్క నిమిషం అయింది అనగానే నిద్రలో జారిపోతుంటారు, వెంటనే నిద్ర వచ్చేస్తూ ఉంటారు. అలాంటిది 13 ఏళ్ల పిల్లలు 6 రాత్రులు 6 పగలు కంటి మీద కొనుకు లేకుండా అప్రమత్తంగా యాగాన్ని కాపాడారు. 13వ నాటి ఉదయపు వేళలో వచ్చారండి. ఆ వచ్చేటటువంటి మారీచ, సుబాహు మొదలైనటువంటి రాక్షస గణాలన్నీ వచ్చాయి. తర్వాత వాళ్ళతోటి యుద్ధం చేశారు. వాళ్ళని అంతకుముందే విశ్వామిత్రుడు ఉపదేశం చేసి ఉన్నాడు కనుక అస్త్రాలని వాటిని కూడా ప్రయోగించి వాటి తత్వాన్ని తెలుసుకోవడం కోసమని వాళ్ళని ఉపద్రవకారులు కాకుండా ఉండేట్టుగా తీసేశాడు. విశ్వామిత్ర యాగాన్ని సంరక్షణ చేశాడు కనుక విశ్వామిత్రుడికి సంతోషం వేసింది. ఆడిన మాట ప్రకారం యజ్ఞ రక్షణ అయిపోగానే వాపస్ తీసుకొచ్చి ఇస్తాను అని అన్నాను కనుక తీసుకెళ్ళి ఇచ్చేసేయాలి. పాపం ఈ పిల్లలిద్దరిని ఎంత బుద్ధిమంతుల్లో ఉన్నారు. నేను ఇంకా చాలా ఉపకారాలు చేస్తానన్నా కానీ అన్నీ పూర్తి కాలేదే, ఇప్పుడు తీసుకువెళ్ళి వీళ్ళని వెనక్కి ఇచ్చేస్తే ఎట్లాగా అని గురువుగారి మనసులో కాస్త శంక, సందేహం కలిగినట్లుగా, విచారం కలిగినట్లుగా అనిపించినటువంటి రాముడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇమౌస్మా మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిం. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకడిని అడిగితే మీ ఇద్దరం వచ్చావా, వచ్చి ఎక్కడో కూర్చోకుండా నీ దగ్గర సేవ చేస్తావు, నువ్వేం చెప్పితే అది చేస్తున్నావు, నీకు తృప్తే కలిగింది అని అనుకుంటున్నాం మేము చేసేటటువంటి సేవల వల్ల. నువ్వు ఒకరితోటి నువ్వు ఆజ్ఞాపిస్తున్నా మేము ఇద్దరము చేస్తున్నాం అనేది నువ్వు గమనించవయ్యా. ఇంతవరకు చేసిన సేవలు నీకు తృప్తినే కలిగించాయి అని అనుకుంటున్నావు కనుక ఆజ్ఞాపై ఇది ఇష్టమై. నీ మనసులో కొంచెం దిగులు కనిపిస్తోంది. యాగం మంచిగా పూర్తయింది, నీకు ఆనందం కలగాల్సింది, ఇప్పుడు దిగులు కలుగుతోందంటే బహుశా మమ్మల్ని వెనక్కి తీసుకువెళ్ళి ఇచ్చేసేయాలి అనేటువంటి భావం చేత కలిగి ఉండొచ్చు. నీకు ఆ బెంగేం అక్కర్లేదయా, నీ ఏమనుకుంటావో ఆజ్ఞాపయ, నీవు ఆజ్ఞాపించు మేము చేస్తామంతే. నీతో పాటు ఇంకో 6 ఏళ్ళు ఉండమంటావా? ఎస్, మేము వీఆర్ రెడీ. ఆ భరోసా ఇచ్చిన తర్వాత అప్పుడు విశ్వామిత్రుడికి సంతోషం కలిగి అయితే మనం మిథిలా నగరానికి బయలుదేరుతున్నాం అని మిథిలా నగరం వైపు బయలుదేరాడు అనమాట. ఇది శిష్యుడిగా ఉండేటటువంటి వాడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. చేత రామచంద్రుడికి గురువుగారు ఎవరు అని మనకు ప్రశ్న వేస్తే సాధారణంగా వశిష్ఠుడు అని చెప్తుంటాం. వశిష్ఠుడిగా చెప్పచ్చు, కానీ వశిష్ఠుడి దగ్గర ఆజ్ఞాపయ యథేష్టం వై అని ఎప్పుడు రాముడు అన్నట్టుగా మనకి రామాయణంలో కనిపించదు. బహుశా మొట్టమొదటి పాపం ఉపనయ సంస్కారం చేసిన ఆయన, బ్రహ్మోపదేశం చేసిన ఆయన అయితే అయి ఉండొచ్చు. కానీ నేను నీకు శిష్యుణ్ణి, నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపించు, నీకు మేము కింకరులము, ఈ మాట రాముడు వాచ్యంగా చెప్పింది మాత్రం విశ్వామిత్రుడి దగ్గరే కనుక ఆయనకి నిజమైనటువంటి ఆ గురువుగా స్వీకరించింది విశ్వామిత్రుడే అని మనం గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పచ్చు అన్నమాట. ఎంత వినయంతో ఉన్నాడు, ఎంత పారతంత్ర్యంతో ఉన్నాడు ఆయన, ఎంత పరార్థ ప్రవృత్తితోటి ఉన్నాడు. ఇది మనం గమనించాల్సింది అక్కడ. చేత అర్జున, నువ్వు కూడా తత్వాన్ని పొందాలి, జ్ఞానం కలగాలి, నీకు నేను చెప్పింది అర్థం కావాలి అని అంటే నువ్వు తత్వద్రష్టల దగ్గరికి వెళ్ళేటప్పుడు నీలో సంపాదించుకోవాల్సినటువంటి యోగ్యత ఒకటి ఉందయ్యా. అది ఏమిటి అనంటే ఇగో ఈ శిష్య లక్షణాల ముందర నీలో ఏర్పడాలి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అంటూ 34వ శ్లోకంలో అర్జునుడికి యోగ్యతాపాదక శక్తిని శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. జై శ్రీమన్నారాయణ.